ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకెవరు రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మా బీసీ అని చెప్పి కుట్ర చేస్తున్నారు అన్నారు. అంటే ఇప్పుడు కుట్రలు చేసినప్పుడు బీసీ గుర్తొచ్చిందా? అంటే దేనికి వాడుతున్నారు మీరు బీసీ వాదాన్ని? మీ సుమంత్ అనేటోడు తప్పు చేసిండా లేదా? రోహిన్ రెడ్డి దగ్గరికి పోయిండా లేదా? ఆ సీసీటీవీ తీస్తే తెలిసిపోతుంది కదా. ఈ తుపాకులతో బెదిరించడాన్ని. కానీ ఇది ఒక్క ఎపిసోడే జరిగిందంటారన్నా, లేదా ఇది ఒక్కటే బయటకు వచ్చింది అనుకోవాలి మనం గవర్నమెంట్లో? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారము ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు. దీని ఒక్కదానిలో పొగ బయటకు వచ్చింది. అసలు పొగ రాకుండా నిప్పు లేకుండా ఎన్ని సెటిల్మెంట్లు చేసారు వీళ్ళు? ఇప్పుడు కొండలరెడ్డి ఎన్ని సెటిల్మెంట్ చేసారు? తిరుపతి రెడ్డి ఆమె చెప్తుంది కదా, కొండలరెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు గన్మెన్లు, తిరుపతి రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమన్నా అధికార పదవుల్లో ఉన్నారా? మా టెండర్ మాకు వచ్చేదాన్ని మీరు ఎట్లా లాక్కున్నారు అంటారు. ఆమె ఓపెన్ గా చెప్తుంది. అసలు టెండర్ ముఖ్యమంత్రి పదవిలో మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు టెండర్లలో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి అసలు టెండర్లు ఎందుకు ఇస్తారు? కాన్ఫ్లిక్ట్ అన్న క్యాబినెట్ లో కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగ స్ఫూర్తిగా అసలు ఆయన మంత్రి పదవి పోతుంది. పొంగిలేటిది, కొండా సురేఖది. మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు టెండర్లలో పాల్గొనకూడదు. వాళ్ళ కంపెనీలు కూడా వాళ్ళ కొడుకు పేరు ఏదున్నా కాన్ఫ్లిక్ట్ తెలిసిపోతుంది కదా. రాఘవ అంటే పొంగులేటిది. ఆయన డైరెక్ట్ అన్ని కాంట్రాక్ట్లు ఆయనకే ఇస్తున్నారని చెప్తున్నారు కదా. మరి అది అబద్ధమని చెప్పాలి కదా. పొంగులేటి శ్రీనివాస్ నాకు మంచి దోస్తు, లేదు నేను మంత్రిగా ఉన్నా, రాజ్యాంగబద్ధంగా చేసినా, నాకు బిజినెస్ కి సంబంధం లేదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక టెండర్ కూడా తీసుకోలేదని చెప్పాలి. సుష్మిత ఏమంటుంది, మా టెండర్ మీరు ఎట్లా గుంజుకుంటారు అంటుంది. అంటే వాటాల కొట్లాట. ఇదంతా కూడా ప్రజలని పిచ్చోళ్ళని చేయడమే. ప్రజాపాలన పేరుతో దగా పాలన చేస్తారు.